బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ దంగల్ సినిమాలో చిన్నప్పటి బబితా ఫోగాట్ పాత్రలో నటించి మెప్పించిన బాలనటి సుహానీ భట్నాగర్ మరణించి అప్పుడే 2 ఏళ్లు పూర్తయింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఒక అరుదైన వ్యాధితో ఆమె కన్నుమూయడం అప్పట్లో ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె 2 ఏళ్ల వర్ధంతి సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆ చిన్నారి ప్రతిభను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. అసలు సుహానీ ప్రాణాలు తీసిన ఆ మహమ్మారి వ్యాధి ఏంటి? ఆమె సినీ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి మోడలింగ్, యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో సుహానీ భట్నాగర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించింది. అమీర్ ఖాన్ లీడ్ రోల్ చేసిన దంగల్ సినిమా కోసం ఏకంగా 20,000 మంది చిన్నారులు దరఖాస్తు చేసుకోగా అన్ని ఆడిషన్స్ పాస్ అయి సుహానీ ఎంపికైంది. ఆ సినిమాలో ఆమె నటనకు దేశవ్యాప్తంగా విశేష ప్రశంసలు దక్కాయి. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు ఆమెకు అరుదైన వ్యాధి వచ్చింది. సుహానీ డెర్మటోమయోసైటిస్ అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడింది. ముందుగా ఒక చెయ్యి వాచింది, తర్వాత రెండో చెయ్యి క్రమంగా శరీరం మొత్తం వాచిపోవడంతో పరిస్థితి విషమించి ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ వ్యాధికి స్టెరాయిడ్స్ మాత్రమే పరిష్కారం కావడంతో వైద్యులు వాటిని అందించారు. కానీ ఆ మందుల తీవ్రతను ఆమె శరీరం తట్టుకోలేకపోయింది. శరీరంలో ఇన్ఫెక్షన్ సోకి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో 2024 ఫిబ్రవరి 16న సుహానీ కన్నుమూసింది. మరణించే సమయానికి ఆమె జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ లో 2nd ఇయర్ చదువుతుంది. తన చదువు పూర్తయిన వెంటనే పూర్తి స్థాయి నటిగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె కలలు కంది. కానీ ఆ కలలు నెరవేరకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది సుహానీ. సుహానీ మరణం పట్ల అప్పట్లో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుహానీ లేకుండా దంగల్ అసంపూర్ణం, ఆమె మా గుండెల్లో ఎప్పటికీ ఒక ధృవ తారలా వెలుగుతూనే ఉంటుంది అని నివాళులు అర్పించింది.